కాలేజీలు కట్టాలంటే డబ్బులు లేవు, అందుకని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాం అని చెప్తున్నారండి. అదే ఇప్పుడు 3 కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ పైన వాళ్ళే ఉన్నారు, కిందన వీళ్ళే ఉన్నారు. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు ఉన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాదు, పేదవాడు బతకకూడదని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇది పేదవాడికి సంబంధించిన కాలేజీ కాబట్టి, పేదవాడికి సంబంధించి బతుకు కాబట్టి పేదవాడిని బతికించకూడదు ఇక్కడ అన్నది ప్రభుత్వం అన్నది కోలుకుండదు. పీపీపీకి ఇవ్వడం వల్ల వాళ్ళకేంటి లాభం? ప్రభుత్వం ఇవ్వడం వల్ల అంటే కొన్ని సీట్లు అమ్ముకుంటే కొన్ని లక్షలు వస్తాయి కదా, లక్షల వల్ల అభివృద్ధి చెందుతారు కదా. అందువల్లనే పీపీపీకి చేత కాదు, గవర్నమెంట్ చేత కాదు. ఇది గవర్నమెంట్ కింద ఉండించాలి. మేము ఏదన్నా చేస్తాము, మేమైతే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి వెనకాల నడుస్తాం, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంటాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీని వీళ్ళు ఎందుకని కట్టలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు? వీళ్ళకి చేతకాని ప్రభుత్వం కాబట్టి, చేతకాని వాళ్ళు కాబట్టి. ఈ ప్రభుత్వం చేతకాంది, ఎన్నిటి కూటమి అన్న చేత కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుంది. జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. ఇక్కడ కట్టడం వల్ల, ఈ బిల్డింగ్ కట్టడం వల్ల, మెడికల్ కాలేజ్ కట్టడం వల్ల మీకేంటి లాభం? మాకు ఇక్కడ హాస్పిటల్ లేదంటే కేజీహెచ్ 250 కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటున్నాం మేము. అదే ఇక్కడ ఉంటే మాకు 10 కిలోమీటర్లు వస్తుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యింది. కేవలం ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఫస్ట్గా సీఎం అయిన తర్వాత 17 కాలేజ్ దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ అంటే జనం, జగన్ అంటే జనం. జగన్మోహన్ రెడ్డి వల్ల మీ ఇక్కడ పోలీసులు ఏంటి మెడికల్ కాలేజీ పైకి వెళ్ళకుండా కంచేసేస్తున్నారు? కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ప్రైవేటీకరణ చేయడానికి దాని యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. దాని యొక్క కారణంగా కొత్త ప్రభుత్వ విధానాన్ని ప్రైవేటీకరణ చేస్తున్న ఈ దుర్మార్గమైన పాలన కొనసాగడం వీలు కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రైవేటీకరణ పోలీసులు అడ్డుకుంటున్నారా మిమ్మల్ని? పోలీసులు అడ్డుకున్నా సరే జగనన్న మీద ప్రేమతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసనగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మెడికల్ కాలేజీ పైకి వెళ్ళకోకుండా కంచేస్తున్నారండి పోలీసులు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎవరి తరం కాదు, జనాన్ని ఎవరిని కంట్రోల్ చేయలేరు. దాని యొక్క వల్ల ఇలా వెళ్ళడం వల్ల ఎవరికైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వల్ల ఇదొక ఇలా చేయడం వల్ల అందరూ కంట్రోల్ అవుతారని ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశంతో కాదు. జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేయడానికి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. దేనివల్ల అంటారు? రోడ్ షో లేదని అనుమతి ఎందువల్లంటే ఎలాగే ఇవ్వాలి. ఎందుకంటే ఈ యొక్క వైద్య విద్య కార్యక్రమాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది చాలా తప్పది. దానివల్ల ఏంటంటే కొన్ని విధాలుగా కట్టడి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందుకనే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాం, వాళ్ళైతే చాలా బాగా చేయగలరు అని అంటారండి. అలా చేయడానికి వీలు ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు చేసి 2019 నుంచి 2024 వరకు మంచి కార్యక్రమాలు చేశారు. అందరూ డబ్బులు చేశారు. ఉన్నాయి. మరి ఎందుకని వాళ్ళు తప్పుకుంటున్నారు? తప్పుకుంటారండి, వాళ్ళు చేయలేకపోతున్నారు. అసమర్థత నాయకత్వం వాళ్ళు చేయలేక అదే పేదవాడు బతకాలనుకుంటున్నారు.